అబద్ధాలకు చిరునామా జగన్మోహన్ రెడ్డి అని టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ అన్నారు. స్థానిక రింగ్ రోడ్లో ఉన్న టీడీపీ పార్లమెంట్ కార్యాలయంలో సోమవారం తెదేపా జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ బుద్ధా నాగ జగదీశ్వరరావు అధ్యక్షతన టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సీఎం రమేష్ ముందుగా పార్టీ కార్యాలయంలో ఉన్న దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహానికి పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీఎం రమేష్ మాట్లాడుతూ, మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు కూటమికి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అన్నారు. తాను తెలుగుదేశంలో 30 ఏళ్ల పాటు పని చేశానని చెప్పారు. 2024 ఎన్నికల తర్వాత రాష్ట్రంలో వైసీపీ క్లోజ్ అవుతుందని, వలసలు కొద్ది రోజుల్లోనే ప్రారంభమవుతాయని అన్నారు. అందుకే ముందుగా ఈ రెడ్డేలే ఉండారని చెప్పారు. జిల్లా మంత్రులుగా పనిచేస్తున్న గుడివాడ అమర్నాథ్, బోడి ముత్యాల నాయుడులు, అలాగే అనకాపల్లి ఎంపీ డాక్టర్ బివి సత్యవతి కూడా అనకాపల్లికి చేసిందేమీ లేదని విమర్శించారు. తన అసెంబ్లీ నియోజకవర్గంలోని ప్రజా సమస్యలపై పోరాడలేని బోడి ముత్యాల నాయుడు అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా ప్రజలకు ఏం మేలు చేస్తారని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సంఘం నిధులు పంచాయతీరాజ్ శాఖ ద్వారా గ్రామ పంచాయతీలకు వస్తే ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వం తన ఖాతాలకు మళ్లించుకుంటే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బూడిద ప్రభుత్వాన్ని ఏనాడు ప్రశ్నించలేదని అన్నారు. కార్యక్రమంలో భాగంగా సభా వేదికపై సీఎం రమేష్ను టీడీపీ జిల్లా అధ్యక్షుడు నాగ జగదీప్ ఆధ్వర్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు దుశ్శాల్వ కప్పి ఘనంగా సత్కరించారు. జ్ఞాపికను అందజేశారు. బెల్లం దిమ్మను బహుకరించారు. ఈ సమావేశంలో డాక్టర్ నారాయణరావు, టీడీపీ పార్లమెంట్ మీడియా కోఆర్డినేటర్ కొణతాల వెంకట్రావు, తెదేపా రాష్ట్ర ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి సభవరపు గణేష్, 84వ వార్డ్ టీడీపీ ఇన్ఛార్జ్ మాదంశెట్టి నీలిబాబు, 84వ వార్డ్ టీడీపీ కూపిలి జగన్, బోడి వెంకట్రావు, కాంగ్రెగుల సత్యనారాయణ, మల్లా గణేష్, బొడ్డేడ మురళి, సాలాపు నాయుడు, షేక్ బాబర్, బిశెట్టి హేమ, కాయల ప్రసన్న, పొలమరశెట్టి చందు తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అలాగే గౌహతిలో ఏదైతే కామాఖ్య అమ్మవారు ఉన్నారో అక్కడికి పోయి అక్కడి నుంచి నేరుగా సింహాచలం, ఇక్కడ ఈ అనకాపల్లి పెద్ద దిక్కు నూకాలమ్మ, అలాగే మిగతా ఆలయాలను చూసుకొని కూడా వచ్చాను. అవన్నీ దైవపనం ఒక ఎత్తు. ఇక్కడ అనకాపల్లిలో మీ అందరి ఆశీర్వాదం కూడా తీసుకోవాలని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది. నేను అనకాపల్లి అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే డిసైడ్ చేసిందో ఆ రోజు అనుకున్నా, అనకాపల్లిలో ఉండే తెలుగుదేశం నాయకులు అందరూ నాకు తెలిసిన వాళ్ళే. ఓటు ట్రాన్స్ఫర్ అనేది ఇంక దానికి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తెలుగుదేశంలో దాదాపు నేను 30 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు దగ్గర పనిచేశాను. ఇక్కడ ఈ ఫోటోలన్నీ ఇప్పుడు చూస్తున్నాను. ఈ ఫోటో కార్యక్రమంలో ఆల్మోస్ట్ 90% ఈ కార్యక్రమంలో నేను పాల్గొన్నాను. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఓటు ట్రాన్స్ఫర్ కాదు అది ఇదని కొన్ని మీడియా ఛానల్స్లో వేసుకుంటూనే ఉంటారు. కొత్త అయిందంట జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఇవన్నీ ఎట్లా చేస్తారు అంటే, ప్రజలను కొంత మీడియా వాళ్ళు అంటే ముఖ్యంగా సాక్షి, ఇంకా కొన్ని ఛానల్స్ ఉన్నాయి, వారు అసలు ఈ పొత్తుల గురించి ఇంకా రోజు కుల్లి 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 చేస్తున్నారు. ఇల్లు చంద్రబాబు నాయుడు గారి ఇంటి పక్కనే ఏ విషయమైనా సరే అప్పట్లో నాకు తెలిసిన బాబు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు మన దగ్గరకు వచ్చి సుజనా చౌదరి గారు ఎంత అప్లై చేశారు కదా, వాళ్ళిద్దరితో ఏ కార్యక్రమాలు చేసేవారు. ఈయన ఒక విధంగా ఈవేళ మనకు ఎంపీ రావడం మన జిల్లా అనకాపల్లి జిల్లా మన అదృష్టం. డైరెక్ట్ గా మోడీ గారితో, అమిత్ షా గారితో ఎవరితోటైనా మాట్లాడి గెలుస్తున్న వ్యక్తి ఎవరంటే సీఎం రమేష్ గారు. మీరందరూ మన కోరికోటే ఇవన్నీ జరగాలంటే బీజేపీ అభ్యర్థిగా ఎవరు పెట్టారనుకుంటున్నారు? మీకు చంద్రబాబు నాయుడు గారు పంపించారు సీఎం రమేష్ గారు. అది ముఖ్యంగా గుర్తు మారినంత మాత్రాన మనిషి మారలేదు. మన మనిషి, మనల్ని అభిమానించే వ్యక్తి సీఎం రమేష్ గారు. మనకి 40 రోజుల టైం ఉంది.
మీ తాలూకా ఇక్కడ ఉన్న నాయకులందరూ పట్టణ జిల్లా మొత్తం గ్రామ నాయకులందరికీ ఒకటే, ప్రతి ఊర్లో కూడా పూర్వంలాగా ఓట్లు గుర్తేస్తే కలిపేసి లెక్కెడితే నేను మాయొచ్చే అలా కాదు. బూత్ వైజ్ కౌంటింగ్, మీ ఊరు మీ వార్డు మీది, మీరు బూత్ వైజ్ గా కమలం గుర్తు మీద, రామకృష్ణ గారి అయితే గ్లాస్ గుర్తు మీద ఎమ్మెల్యే సార్ ఎంపీ గెలిపిస్తే ఆ రోజు మొత్తం పాడు అక్కడ మడుగులు ఎంత వచ్చింది, అనకాపల్లి ఎంత వచ్చింది, తుంపాలు ఎంత వచ్చింది అన్ని కూడా వివరంగా ఉంటాయి. నా రిక్వెస్ట్ మీకు ఎందుకు చెప్తున్నానంటే, దాపరకం లేని ఎలక్షన్ ఇప్పుడు జరుగుతుంది, పోలా కాదు. ఇప్పుడు కొంతమంది స్పీచ్లు ఇచ్చి మా ఊర్లో 90% కమలం అంటారు, అవన్నీ కాదు. మనకి